సరిగా రాజేశ్వరి గారు అది మహాభావులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. స్వామి దయానంద సరస్వతి హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి దయానంద సరస్వతి వారు భగవంతుడు నిర్యాణం చెంది భగవంతుడు కలుసుకున్నారని వార్త విని చాలా బాధపడడం, అటువంటి వాళ్ళని పోగొట్టుకున్నామని. మనకి సంబంధం ఏమిటంటే మన స్వామి పరిపూర్ణానంద గారు దయానంద సరస్వతి వారి శిష్యుడు. ఆయన దయానంద సరస్వతి వారు ఏ విధంగా అయితే వేదాల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఆయన అదే ఉద్బోధ చేస్తూ, నేను ఓ సన్యాసికి ఓ చోట కూర్చోవడం కాదు, మన హిందూ మతం సంస్కృతి కూడా ప్రపంచం అంతా కూడా అది వ్యాపించి ఇలా చూడాలి, అంచేత నువ్వు చేయి పరిపూర్ణ సరిది ఈ విషయంలోనూ. అంతేకాని కాషాయ వస్త్రం కూర్చున్న కదా ఓ చోట కూర్చొని దీక్షలు చేయడం, ఉపదేశాలు చేయడం కాదు, నువ్వు ఈ పని చేయని చెప్పి ఆయన చోటు ఉద్బోధించి ఆయన పంపించి తన శిష్యులలో తన యొక్క కార్యక్రమాలను తన తర్వాత తనే చేసేలాగా ఆయన ఆజ్ఞాపించారు. ఆ విధంగానే మన పరిపూర్ణానంద సరస్వతి గారు దయానంద సరస్వతి గారి శిష్యుడైనటువంటి మన గురువు గారు స్వామీజీ పరిపూర్ణానంద సరస్వతి గారి దేశాలన్నీ తిరుగుతూ మన హిందూ సాంప్రదాయాన్ని గురించి ఆయన వ్యాప్తి చేస్తున్నారు. మన ఏ వేదాల్లోనూ కూడా కులం గురించి వాళ్ళు నొక్కి చెప్పలేదు. ఆ విషయం ఆయన చెప్పారు. అందరూ కూడా భగవంతుని యొక్క బిడ్డలు. ఈ హైందవ ధర్మాన్ని, హిందూ మతాన్ని ఏ విధంగా అయితే వీటి అభ్యున్నతికి పాటుపడ్డారో అదే రీతిలో దయానంద సరస్వతి స్వామి వారు కూడా అంత తీవ్రమైన కృషి చేసి తన గురువు అయినటువంటి శ్రీ చిన్మయానంద సరస్వతి వారి తాలూకు ఆశీస్సులతో దేశ విదేశాల్లో మన హైందవ సంస్కృతిని, మన ధర్మాన్ని, దీని తాలూకు గొప్పతనాన్ని చాటి చెప్పి దీన్ని మించింది మరొకటి లేదు. ఎన్ని దేశాలు వెళ్ళినా, ఎన్ని మతాలున్నా, ఎన్ని గ్రంథాలు తిరిగేసినప్పటికీ మన హిందూ ధర్మం, హైందవ సనాతన ధర్మం దీనికి ఉండేటటువంటి ప్రాముఖ్యతను మించింది మరొకటి లేదని చెప్పడంలో ఆయన తాలూకు పూర్తిగా ఈ విషయంలో ఆయన కృతకృత్యులు అయ్యారనే చెప్పాలి. అటువంటి మహోన్నతమైన వ్యక్తి మన మధ్య లేరు అని చెప్పి తెలుసుకుని మేమందరం కూడా శ్రీపీఠం కాకినాడ తరఫున మొత్తం అందరూ సభ్యులు అందరం కూడా తీవ్రమైన మా తాలూకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం.